ఈ వీడియోలో కర్ణాటక హైకోర్టు ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీలను ఎందుకు బ్యాన్ చేసింది, అలాగే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ ను నిషేధించిందా, ఇప్పుడు ఆ వక్ఫ్ బోర్డ్ కు సంబంధించిన ఆస్తుల పరిస్థితి ఏంటి, అలాగే దాంతో పాటు ప్రపంచ దేశాలకు ట్రంప్ తాత టారిఫ్స్ ను విధించారు. ఇప్పుడు మన ఇండియా పరిస్థితి ఏంటి, ఎంత నష్టం వచ్చింది అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు PDJ పగడాల జంక్షన్. లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 19 కి స్వాగతం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫైనలీ HCU విద్యార్థులు విజయం సాధించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు సంబంధించి సుప్రీంకోర్టు స్టే అయితే విధించిందనమాట. ప్రస్తుతానికి ఎక్కడ ఎటువంటి పనులు చేయకూడదు, చెట్లను నరకూడదు అని చెప్పి స్టే అయితే విధించారు. అయితే ఇది టెంపరీగా మాత్రమే, ఫ్యూచర్ లో సుప్రీంకోర్టు ఇంకేం తీర్పిస్తుంది అనేది చూడాలి. అయితే దానికంటే ముందు ఈ సుప్రీంకోర్టు తీర్పు రాకముందు KTR గారు ఒక హామీ అయితే ఇచ్చారనమాట. KCR గారు ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, అప్పుడు ఎవరైనా ఈ 400 ఎకరాస్ లో అంగుళం భూమి కొన్నా వాళ్ళ నుంచి ఖచ్చితంగా ఆ భూమిని లాక్కొని ఆ ల్యాండ్ ని ఒక ఎకో పార్క్ గా తీర్చిదిద్దుతాం అని హామీ ఇచ్చారనమాట. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఫోన్ బిల్, కరెంట్ బిల్, వాటర్ బిల్, సో ఈ విధంగా జనాలకి ఏ విధంగా అలవాటు అయినాయో ఇప్పుడు చెత్త బిల్లు కూడా అలవాటు అయిపోతుంది. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో గార్బేజ్ ట్యాక్స్ ని అమలు చేశారు, అదే చెత్త ట్యాక్స్ ని అమలు చేశారనమాట. అయితే ఇది ఎవరెవరికి వర్తిస్తుంది, వాళ్ళు ఎంతెంత పే చేయాలి అని అంటే, అప్ టు 600 స్క్వేర్ ఫీట్స్ ఇల్లున్న వాళ్ళైతే పర్ మంత్ 10 రూపీస్ పే చేయాలి. అదే 600 నుంచి 1000 స్క్వేర్ ఫీట్స్ ఇల్లున్న వాళ్ళైతే 50 రూపీస్ పర్ మంత్ పే చేయాలి. అదే 1000 నుంచి 2000 స్క్వేర్ ఫీట్స్ ఇల్లున్న వాళ్ళైతే 100 రూపీస్ పే చేయాలి. అదే 2000 నుంచి 3000 స్క్వేర్ ఫీట్స్ ఇల్లున్న వాళ్ళైతే 150 రూపీస్ పర్ మంత్ పే చేయాలి. అదే 3000 నుంచి 4000 స్క్వేర్ ఫీట్స్ ఇల్లున్న వాళ్ళైతే 200 రూపీస్ పర్ మంత్ పే చేయాలి. ఇంకా 4000 ఆ పైన ఇల్లున్న వాళ్ళైతే పర్ మంత్ 400 రూపీస్ పే చేయాలన్నమాట. అదే విధంగా ఎవరికైతే ఇంకా షాప్స్, రెస్టారెంట్స్, రీటైల్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే పర్ మంత్ కేజీకి 12 రూపీస్ చొప్పున పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే కర్ణాటక ప్రభుత్వం ట్యాక్స్ అయితే తీసుకొచ్చింది. అయితే ఇది ఓన్లీ బెంగళూరులో మాత్రమే, కర్ణాటక మొత్తం కాదు. బెంగళూరులో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా స్క్వేర్ ఫీట్స్ ఇల్లు ఉన్న వాళ్ళు, షాప్స్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ట్యాక్స్ అయితే కట్టాలన్నమాట. అందుకే ఫ్రీ బేసిస్ వద్దని చెప్పేది. అవసరం లేకపోయినా కూడా ఉచిత పథకాలు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాం అనమాట. సో దానివల్ల ఇలాంటి ట్యాక్స్ భారం మన మీద పడుతుంది. అక్కడ ఫ్రీ అని చెప్తారు, ఇక్కడ పక్కన ఈ ట్యాక్సులు పెంచేసి లాక్కుంటారనమాట. నెక్స్ట్ ఏపీలో కూడా జరిగేది ఇదే. కర్ణాటకలో ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీలను కర్ణాటక హైకోర్టు బ్యాన్ చేసింది. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 93 ని అనుసరించి ప్రభుత్వ నిబంధనలు తీసుకొచ్చేంత వరకు ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీలను నడపకూడదని చెప్పి కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ ఆటో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పాలి. మామూలుగా వాళ్ళు బెంగళూరులో ఈ బైక్ ట్యాక్సీలు కానీ కనిపిస్తే చితక కొట్టేస్తారు అనమాట. ఇప్పుడు ఏకంగా కర్ణాటక హైకోర్టు బ్యానే చేసింది, ఇంకా వదులుతారా చెప్పండి. సో ఆ విధంగా నాకు ఇక్కడ బాధ ఏమనిపిస్తుంది అంటే, ఎంతో మంది నిరుద్యోగులు ఇప్పుడు జాబ్ లేకుండా పోతుంది. చైనాలో ఫ్లయింగ్ టాక్సీ సర్వీసెస్ లో వచ్చేసాయి అనమాట. ఆడ అఫిషియల్ గా ఇప్పుడు ఆ ఫ్లయింగ్ టాక్సీలను నడుపుతున్నారు. అందులో స్పెషాలిటీ ఏంటంటే, ఈ ఎయిర్ టాక్సీలను పైలట్లు లేకుండా నడుపుతున్నారు. సో ఈ బిజినెస్ కాస్త 2035 నాటికి 2.5 ట్రిలియన్ బిజినెస్ జరుగుతుందని చెప్పి వాళ్ళు అంచనా వేశారని. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఇండియాలో కూడా కొన్ని వచ్చేసాయి. మననే గుంటూరులో ఒక కంపెనీ ఇలాంటి మినీ ఎయిర్ టాక్సీని లాంచ్ చేశారు. సో ఇంకా ఫ్యూచర్ లో ఇంకన్ని ఎయిర్ టాక్సీలు కూడా తిరుగుతాయి అనమాట, ఆటోలు, బస్సులు లాగా. సో అది ఆ విధంగా అయితే టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఎండాకాలం వచ్చేసింది. ఈ టైంలో మనం ఆఫీస్ పోవటానికి ఎంతో కష్టపడతాం, ఈ ఎండలో పోవటానికి చెమటలు కక్కుతూ. సో అలాంటిది ఈ గిగ్ వర్కర్స్ ఉంటారు కదా, ఈ డెలివరీ బాయ్స్, వాళ్ళు కూడా ఎండని లెక్క చేయకుండా ఆ ప్రొడక్ట్స్ ను డెలివరీ చేస్తుంటారు. సో ఆ కష్టాన్ని అయితే చెన్నై కార్పొరేషన్ గుర్తించింది. అతి త్వరలో ఈ గిగ్ వర్కర్స్ కోసం ఏసీ రెస్ట్ రూమ్స్ ని తీసుకురాబోతున్నారు. కాకపోతే ఇది ఫ్రీ కాదు, గంటకి ఇంత అని పే చేయాల్సి ఉంటుంది. కానీ అది ఎంత అనేది ఇంకా ఏం చెప్పలేదు అనమాట. అతి త్వరలో ఈ క్యాబేజ్ ని తీసుకొచ్చిన తర్వాత ఆ రేట్లు ఎంత అనేది చెప్తామని చెన్నై కార్పొరేషన్ తెలియజేసింది. నితిన్ గడ్కరీ గారు ఎవరైనా కొత్తగా బైక్ కొనేటప్పుడు వాళ్ళు 2 ISI ఎలిమెంట్స్ ను కంపల్సరీగా తీసుకోవాలని నిబంధన అయితే తీసుకొచ్చారు. వాటిని కూడా ఆ 2 ఎలిమెంట్స్ ను కూడా షోరూమ్స్ వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేయాలని చెప్పి షోరూమ్స్ వాళ్ళకి ఆదేశించారనమాట నితిన్ గడ్కరీ. అయితే ఇక్కడ ఫ్రీ అయితే ఇవ్వరు కానీ ఆ ఎలిమెంట్స్ కు పడే కాస్ట్ ని బైక్ రేట్ లోనే కలిపేస్తారు అనమాట. ఫ్రీ అయితే ఎవరికి రాదు. సో అది ఆ విధంగా అయితే నితిన్ గడ్కరీ గారు 2 ఎలిమెంట్స్ ని కంపల్సరీ చేశారు. ఫైనలీ ట్రంప్ తాత ప్రపంచ దేశాలకు టారిఫ్స్ ని అయితే విధించారు.
అందులో మన ఇండియాకి దాదాపు 26% డిస్కౌంటెడ్ టారిఫ్స్ అయితే విధించారు. చైనాకు 34%, జపాన్ కు 24%, ఇంకా బంగ్లాదేశ్ కి 37%, పాకిస్తాన్ కి 29%, ఇంకా శ్రీలంకకి 44%, నేపాల్ కి 10% వరకు టారిఫ్స్ అయితే విధించారనమాట. ఆశ్చర్యం ఏంటంటే అసలు జనాలు లేని అంటార్టికాలోని ఒక ప్రాంతం అయితే ఉంటుంది, అగ్నిపర్వతం ఉంటుందన్నమాట. సో దానికి 10% టారిఫ్స్ విధించారనమాట. ఫైనలీ బీజేపీ ఎంతో ప్రెస్టేజ్ గా తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లుకు అటు లోక్సభ ఇటు రాజ్యసభలో ఆమోదం అయితే దక్కింది. సో ఇప్పుడు ఈ బిల్లుని రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారు. ఆవిడ ఆమోదించిన తర్వాత ఒక చట్టం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో ఆ తర్వాత వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి ఏం చేయాలన్నా కూడా తుది నిర్ణయం గవర్నమెంట్ దే. ఆ విధంగా నిబంధనలను తీసుకురాబోతున్నారు. అదే విధంగా ఈ వక్ఫ్ బోర్డు లో ఇప్పటి వరకు మగవాళ్ళ పెత్తనం ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు ఆడవాళ్ళను కూడా అధికారులుగా నియమిస్తారనమాట ఇందులో. దాంతో పాటు జిల్లా జడ్జు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇందులో అధికారులుగా నియమించాలని చెప్పి ఒక నిబంధన అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ విధంగా వక్ఫ్ బోర్డు లో చేంజ్ అయితే జరగబోతోంది. చాలా మంది ప్రజా నాయకులు దీన్ని వ్యతిరేకించారు కానీ ప్రజలు ఎవరు వ్యతిరేకించలేదు. చాలా మంది ఈ వక్ఫ్ బోర్డు ని సపోర్ట్ చేశారనమాట. సో ఆ విధంగా బీజేపీకి ముస్లింస్ ఓటర్స్ సపోర్ట్ లేకపోయినా సరే ఈ బిల్ ని తీసుకొచ్చింది అనమాట. సో దీని మీద ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లాస్ట్ 24 hours ట్రెండింగ్ టాపిక్స్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.